చేదైన వేరు ఏదైనా మొలుచునేమో. చేదైన వేరు ఏదైనా మొలుచునేమో. చేదైన వేరు అంటే చేదైన ఆలోచన నీలో ఏమైనా పుట్టునేమో. చేదు విత్తనాలు విత్తేవాడు ఫస్ట్ దానికి జనకుడు అపవాది. వాడి పిల్లలు కూడా మీకు చేదైన విత్తనాలు విత్తుతాడు. చేదైన వేరు మొలుచునేమో. జాగ్రత్తగా ఉండండి. చేదైన వేరు అనేటువంటిది ఒక ఆలోచన. పచ్చడి సంసారాలు తీసేది చేదైన వేరు కాదా? స్నేహితుల మధ్యలో బంధాలు తెంచేది చేదైన వేరు కాదా? చేదైన ఆలోచనలు కాదా? దైవజనుడు పరిశుద్ధులకి సంఘానికి విరోధం పెట్టేటువంటిది చేదైన వేరు కాదండి? చేదైన ఆలోచన కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. చేదైన వేరు ఎలా ఉంటుందో ఒక మాట చెబుతాను మీకు. ఒక ఊర్లో ఇట్లాగే ఈ ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే కొత్తగా దిగారు పెళ్ళైన పిల్లలు ఇద్దరు. కొత్తగా పెళ్ళైన వారికి దిగిన తర్వాత ఏది మంచి ఏరియాని చూసుకొని వెళ్ళి ఒక ఏరియాలో దిగారు. దిగితే అక్కడ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి పరిచయం చేసుకుంటారు కదా. పరిచయం చేసుకున్నారు, బాగానే ఉంది. వీళ్ళిద్దరూ ఎంతో ప్రాణానికి ప్రాణంగా అన్యోన్యత కలిగి ఉంటారు ఈ భార్య భర్తలు. ఇది ఆ పక్కింటి ముసలమ్మకి ఆంటీకి నచ్చలేదంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు కాదు, కడుపులో మంట. తన జడ్డ కోతి నాకు దక్కంది ఎవరికే దక్కకూడదనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఎవరైనా సంతోషంగా నవ్వుకుంటుంటే కూడా ఓర్చుకోలేని వారు చాలామంది ఉంటారు. పచ్చపచ్చగా ఉంటే వారి మీద అసూయపడేవారు ఉంటారు. అవునా కాదా? మరి ఈ స్త్రీలు కూడా కొంతమంది పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు, మంచి చీర కట్టుకుంటే కూడా అసూయ వచ్చిందంటగమ్మా. నిజమేనా? హల్లెలూయా. నిజమేనా? ఒట్టిదా? నిజమేనా? ఏందో చెప్పుకోలేకపోతున్నారు. మేము ఎవడైనా ఒక మంచి ప్యాంట్ చొక్కా వేసుకొని వస్తే అసలు గుర్తురాదు. కొంచెం పరీక్ష పెట్టి చూస్తే మనోడు ప్యాంట్ చొక్కా బాగానే ఉంది అనుకొని వదిలేస్తాం. మీరు ఇక మీ కడుపులో మంట అన్నమాట. ఏం మంటో చెప్పనా? అసలు అది ఎక్కడ కొన్నది, ఎంత ఖరీదుకు కొన్నది, ఏంటని తెలుసుకున్న దాకా మీకు ఆగదంట కదా. కడుపులో రేకు డబ్బాలో ఎలికి దూరితే మూత పెడితే ఎలా ఉంటుంది? డబ్బడప్పుడు కొట్టుకున్నట్టు దాని గురించి తెలుసుకున్నాక ఆగదంట కదా. సరే మీరంటే ఏమో కానీ ఈ మధ్య మగోళ్ళు కూడా అంతే తగలబడి చస్తున్నారు. అంటే అటు దిక్కు మారలా. ఈ అసూయ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. వీళ్ళిద్దరి మధ్యలో ఎలా తగాద పెట్టాలనుకొని ఒక ముసలమ్మ జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ వేసింది. పదకొండు గంటలకి ఇంటికి వెళ్ళింది. అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మాయి, ఇంట్లో పని అయిందా అని వెళ్ళింది. రండి ఆంటీ. అయ్యో అయిపోయింది ఆంటీ, ఖాళీగానే ఉన్నాను అనింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎంత బాగుంటారు అమ్మాయి, ఎంత చూడముచ్చటగా ఉన్నారు అమ్మాయి, మీరిద్దరు చిలకా గోరింకలాగా ఉన్నారు అనింది. వాస్తవంగా చిలకా గోరింకలకి జంట కుదిరిద్దా? చిలకే కలరు, గోరింకే కలరు. ఎవరు పెట్టారోగా నా పేరు? చిలక కలర్ వేరు, గోరింక కలర్ వేరు. అయినా ఆ రెండు మనస్సులు కలిస్తే అద్భుతంగా ఉంటుందని అర్థం. స్తోత్రం చెప్పాలి. సరే అవునా ఆంటీ, ఆయన నాకు దొరకాల్సినోడు కాదా ఆంటీ, అది ఆంటీ ఇదంటీ, అసలు నాకు నిన్న చీర తెచ్చాడంటీ, మొన్నేమో అది తెచ్చాడంటీ, ఇది తెచ్చాడంటీ అని అన్నీ చూపిస్తే నిజమేనమ్మాయి చాలా మంచోడు, కాకపోతే
ఎందుకులేమ్మా అట్లాంటి చెప్పకూడదులేవే, మళ్ళీ మీ మనసు మద్దతులు వస్తాయి అనండి. ఏంటంటే ఏంటి చెప్పండి, అయ్యో చెప్పేది కాదులేవే అది అనండి. ఏంటంటే చెప్పండి, ఏమైంది? నాకు తెలిసి ఆయనలో ఏమి లేదే, ఆయన ఏం చేయడే. అరే నేను చేశాడని చెప్పానా, అది ఒక రహస్యం లేవే అనండి. ఏంటండి చెప్పక తప్పదంటావా? మరి మీరు తర్వాత గొడవ పడకూడదమ్మో అనింది. ఏంటంటే అంటే ఏం లేదు, పోయిన జన్మలో మీ ఆయన ఉప్పు గాడిద, ఉప్పు మోసే గాడిద, ఉప్పు గాడిద. ఈ జన్మలో మనిషి అయి పుట్టాడే. నీ నమ్మవా? అనికలు ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోయేటప్పుడు నాయకుడు ఉప్పుగా ఉంటేనేమో నమ్ము, ఉప్పుగా లేకపోతే వదిలేయండి అంట. ఇప్పుడు ఈమెకు ఉన్న ఉబలాటం ఏంటంటే ఎప్పుడెప్పుడు వస్తాడా నాయకు చూస్తే ఉప్పుగా ఉంటేనేమో గాడిద, ఉప్పుగా లేకపోతేనే వదిలేద్దాం అనుకుంది. సరే రోడ్డు మీద దిగి 1 కిలోమీటర్ నడిచి రావాలి. ఆడికి వెళ్ళింది ఈ పెద్దక్క. ఆడికి వెళ్ళి అబ్బాయి బాగున్నావు అబ్బాయి, ఈరోజు కొంచెం లేట్ అయినట్టుంది అబ్బాయి అనింది. అవునంటీ వస్తున్నాను, లేట్ అయింది, కొంచెం మార్కెట్కి వెళ్ళాను అంటే, అబ్బాయి అమ్మాయి ఎంత మంచిదయ్యా, నువ్వు వెళ్ళిన తర్వాత పక్కింటికి కూడా రాదు అబ్బాయి, ఎంత మంచిదో ఎంత బుద్ధిమంతురాలో. నేను ఎంతోమంది ఆడపిల్లలు చూశాను కానీ అబ్బాయి అలాంటి అమ్మాయి అసలు దొరకడం చాలా అరుదబ్బాయి అనింది. అవునంటీ మా ఆవిడ చాలా మంచిది. అవును కానీ ఏం చేస్తావులే, చిన్న చిన్న లోపాలు ఉంటాయిలే అబ్బాయి. ఏంటంటే కొత్తగా పెళ్ళి ఉన్న వాళ్ళకి అనుమానం ఎక్కువ కదా. ఏంటంటే వాడు తుంపదించుతుండే. ఏం లేదులే అబ్బాయి, పోయిన జన్మలో ఆ అమ్మాయి కుక్కలాగా పుట్టింది, ఈ జన్మలో ఆ పరమాత్ముడు మనిషిలాగా పుట్టించాడు. కుక్క అదేంటి చిచి, కుక్క కావాలంటే నువ్వు నిద్రపోయిన తర్వాత నాకిద్ది ఆ అమ్మాయి, ఈరోజు కాస్త మెలకువతో ఉంటే ఆ కుక్క బుద్ధి నీకు తెలిసిద్దని నిందంట. ఇచ్చి నేను కుక్కను చేసుకున్నానా, నేను గాడిదని చేసుకున్నానా, మనసులో పడిపోయింది. వాడు ఇంటికి వచ్చాడు, ముభావంగానే స్నానం చేశాడు, మా ముద్ద తిన్నట్టు తిన్నాడు. ఎందుకంటే త్వరగా నిద్రపోయిన ట్యాక్సం చేయాలి, అది వాడి బాధ. ఏమో కూడా ఒకటే, వీడు త్వరగా నిద్రపోవాలి, అప్పుడు చూడాలి అసలు గాడిది కాదో. వీళ్ళిద్దరికి బాధ అది. వచ్చి స్నానం చేసి ఒక ముద్ద అన్నదని గబొక్కని పడుకున్నట్టు అని యాక్షన్ చేస్తున్నాడు. నాకింది చెయ్యి పట్టుకో అలా నాకనే, మీరు కూడా నాకు చూడండి ఎలా ఉంటుందో. ఎవరి శరీరం అయినా ఉప్పుగానే ఉంటుంది. పొద్దున్నే ఇప్పుడు శరీరంలో నుంచి చెమట వస్తుందా, ఉప్పుగానే ఉంటుంది. నాకిని వెంటనే ఆడు ఏయ్ నాకుతున్నావా, తెలిసే నీ కుక్క బుద్ధి నాకు అన్నాడు. ఇప్పుడే అర్థమైంది, గాడిదని, ఉప్పు గాడిదని అనవసరంగా నిన్ను చేసుకున్నాను రా గాడిదా. నువ్వు గాడిదంటే నువ్వు కుక్క అంటే, నువ్వు గాడిదంటే నువ్వు కుక్క అంటే కొత్త కథ పెట్టుకున్నారండి. పచ్చని సంసారంలో నిప్పు పోసిన ఆలోచన ఏంటి? అందుకనే మంది మాటలు వినకూడదు. చేతనైతే నువ్వు వినాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు సహవాసం చేయాలి తప్ప వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు సాతానుడు చేతిలో పడతావు. నువ్వు ఒక పుకారుని లేనిదాన్ని ఉన్నట్లు పుట్టించడానికి మనుషుల్ని దుష్టుడు వాడుకుంటాడు. నువ్వు వినేదంతా నిజం అనుకుంటున్నావా? నీ చెవును పడే మాటలన్నీ నిజం అనుకుంటున్నావా? దాని గురించి అబ్జర్వేషన్ చేసుకోవాలి. లేదంటే దేవునికి వ్యతిరేకమైన దుష్ట ఆలోచనలు నీలో వస్తాయి. అందుకని కొన్ని మాటలు నమ్మకూడదు.
కొన్ని చేదైన ఆలోచనలు నీలో రాకూడదు. దుష్టుని ఆలోచన చొప్పును నడవక, దుష్టుల ఆలోచన చొప్పును నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చోవద్దన్నాడు. అరే కొంతమంది అపహాసకులు ఏమండి అన్న బ్రహ్మానందం గాడు అనుకున్నావా నువ్వు నవ్వుకోవడానికి? ఇప్పుడు బ్రహ్మానందం గురించి నవ్వుకుంటే పర్వాలేదు, నువ్వు నవ్వేది ఎవరి గురించో తెలుసా? పరిశుద్ధులను కామెంట్ చేస్తున్నావు నువ్వు, జాగ్రత్త. ఎలీషాని కామెంట్ చేస్తే 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి నాశనం చేసేసి 40 మంది కుర్రోళ్ళని. అందుకని కొన్నిసార్లు నీ చేదైన ఆలోచనలు ఎవడెత్తుతాడో దానిని బట్టి పిచ్చి మాటలు ఎవరు, నేనైనా మీరైనా ఎవడైనా సరే మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31వ వాక్యం చూడు. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెదరగొట్టమని ప్రార్థన చేశాను. వినండి జాగ్రత్తగా. అయ్యా, అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు కూడా చేరి ఉన్నాడు. వాడు మహాదుర్మార్గుడు అహీతోపేలు అనేటువంటి వాడు ఆలోచనిస్తే అది కుట్ర ఆలోచన అనే సంగతి ఎవరికీ తెలియదు, అంత నమ్మించగలడు. దావీదు కూడా నా వల్ల కాదు వాడిని తీసేయడం, నా వల్ల కాదనుకొని మోకరించి, ప్రభువా అహీతోపేలు ఆలోచనలన్నీ చెదరగొట్టండి. ఈడు కన్న కొడుక్కి తండ్రికైనా పెట్టగలడు, రాజ్యాల మధ్యలో పెట్టగలరు, మనుషుల మధ్యలో పెట్టగలరు, సహోదరుల మధ్యలో చిచ్చు పెట్టగలడు. నాయన, ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచనను మీరు చెదరగొట్టండి. వాడిని చంపేయమని చెప్పలా. కొన్నిసార్లు మనం ఎవరిని తీసేయకూడదు, ఎవరిని వెలివేయకూడదు, వారు ఉండాలి మన మధ్యలో. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, గురుగులతో కలిసి గోధుమలతో కలిసి గురుగులు పెరుగుతున్నాయి నాయన, వాటిని ఏం చెయ్యాలి? పెరిగి పరవేయమంటావంటే వద్దొద్దొద్దొద్దు, వాటిని పెరగకూడదు. మరి ఏం చేయాలి ప్రభువా? అవి పెరిగితే ఏం చేస్తో తెలుసా? గురుగులతో కలిసి గోధుమలు కూడా బయటికి వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆ విషయంలో మెలకుతో ఉండండి. నేను పీకేసే రోజు ఒకటి ఉంటుంది. స్తోత్రం చెప్పగలరా? నువ్వు పీకితే పక్కవి వస్తాయి, నేను పీకితే పక్కన ఏది చెదిరిపోదు అన్నాడు. మీ జీవితంలో కూడా కొంతమందిని మీరు ఏమీ చేయలేరు, మీకు తెలిసినా మీరు మాట్లాడలేరు, మాట్లాడకూడదు కూడా. కాముగా తెలిసి తెలియనట్టు ఉండడమే దానికి ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన చేయడం. ప్రభువా తట్టుకోలేకపోతున్నాం నాయన, వీరితో ప్రశాంతంగా ఉన్న స్థలంలో నిప్పు పెట్టేస్తున్నారు ప్రభువా, భేదాలు రేపుతున్నారు తండ్రి. నాయనా వాడికి ఎటుకూడి పని లేదు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు పని ఉంది, కానీ దుర్మార్గులు దుష్ట ఆలోచన చేస్తున్నారు ప్రభువా, దుష్ట ఆలోచన నుండి విడిపించమని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో 17:23లో ఒక్క మాట చూడు, మీకు చాలా తేటగా అర్థమైంది. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచనలు జరగకపోవుట చూసి గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. అహీతోపేలు ఆలోచనను చెదరగొట్టమని దావీదు ప్రార్థన చేశాడు. ఈడి ఆలోచన నెరవేర్చబడలేదు, ఈడెళ్ళి ఊరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఏంటో ఒక రకంగా చూస్తున్నారు మీరు. అహీతోపేల్లా కాదుగా, మరేంది అహీతోపేలు చూసినట్టు? స్తోత్రం చెప్పగలరా? నువ్వున్న స్థానంలో నీ జీవితం కూడా అదే. ఇడిపోయిన వారిని కలపాలి కానీ కలిసి ఉన్న వారిని విడతీయకూడదు. మనస్సుల్లో భేదం ఉన్నటువంటి వారిని సమాధానపరచాలి కానీ భేదాన్ని రేపకూడదు. అలా భేదము రేపినటువంటి వాడు అహీతోపేలు.
దేవునికి ఒకరిని దగ్గర చేయాలి కానీ దేవునికి ఒకరిని దూరం చేయకూడదు. ఒకవేళ చేస్తే అది అహీతోపేలు ఆలోచన. ఇలాంటి అహీతోపేలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటి పక్కనో, నీ బంధువుల్లోనూ, నీ రక్త సంబంధుల్లోనూ ఉంటే నువ్వు గొడవ పడొద్దు, ప్రార్థన చెయ్యి. అహీతోపేలు ఆలోచనను చెదరగొట్టడమే కాదు, దాని కూకట వేలులు సహా వాడిని లేపడేశాడట దేవుడు. ఎంతమందికి అర్థమైంది? నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నీలో ఇలాంటి చేదైన ఏరు ఎవడనూ ఎత్తకుండా, నీలో మొలవకుండా జాగ్రత్తగా చూసుకోండి. అప్పటి వరకు పవిత్రత విషయంలో నీకు ఎంతో మంచి ఆలోచన ఉంది. ఈ మధ్య కాలంలోనే ఏదో ఒక కోరిక పుట్టిందా, ఏదో ఒక ఆలోచన పుట్టిందా, ఏదో ఒక స్త్రీతో మాట్లాడాలని అనిపిస్తుందా, ఒక పురుషుడితో మాట్లాడాలనిపిస్తుందా, నీలో కోరిక పుట్టిందా? ఆ కోరికే చేదైన వేరు, అది నీ జీవితాన్ని పతనం చేస్తుంది. మీరు ఇంత భక్తి చేసి, ఇంత నీతి కలిగి బ్రతికి, ఇంత త్యాగం చేసి మీరెందుకు ఆ విషయంలో పడిపోయి నాశనాన్ని కొని తెచ్చుకుంటావు? అందుకని నీలో చేదైన వేరు మొలవకుండా జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. మా సంఘం చాలా మంచిదండి, మా పరిచారకులు చాలా మంచోళ్ళండి, మా పాస్టర్ గారు చాలా మంచోడండి అని అనుకుంటున్నావు. ఈ లోపల ఒక దుష్టుడు వచ్చి నీకు తెలీదు మీ పరిచారకుల సంగతి అంటాడు, మొలిసిద్ది. నీకు తెలీదు మీ పాస్టర్ గారి సంగతి అంటాడు, మొలిసిద్ది. అర్థమవుతుందండి? అలా పిచ్చి ఆలోచన నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అది నీకే నష్టం, కానీ మరి ఎదుటవానికి ఏ నష్టము ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.